హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమారి కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి మా అత్తగారు వంట చేస్తారండి. అప్పుడు పద్ధతిలో వంట చేస్తున్నారంట. ఏం చేస్తున్నావు అత్త? ఇక వట్టి చేపల తోకలు తలకాయలన్నీ తీయాలా, తీసి కరవ వేయించుకోవాలి దోరగా. చేపలు ఫస్ట్ తలలు తోకలు తీసేసి వేపుతున్నారు. చింత చిగురు కాంబినేషన్తో ఎండు చేపలు కర్రీ అయితే చేస్తున్నారు. ఎలా చేస్తున్నారో నాతో పాటు మీరు చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు దాకా చూడలేదు. చాలా బాగుంటుందంట టేస్టు. రండి చూద్దాం ఎలా చేస్తుందో. తీసాను. చేపలు వేయించుకున్నాక నూనె పోయాలట. 2 టేబుల్ స్పూన్లు పడుతుందా? నూనె పోసినాక చింతాక పచ్చింతాకు క్లీన్గా కడిగి పెట్టింది, అందుకే ఇలా ఉంది. ఇది చింతాకండి. ఇది చేపలే ఎరగడలు వేసి బాగా ఎరగడలేగైనాక చింతాకు కొంచెం దంచాలి కదా. అప్పుడు బాగా ఇట్టటి వంటలు చేసుకుంటారు కదా మీరు. మేము ఎక్కువ చింతాకు వేసుకొని లోగడ కూర పొట్టి చేపలు ఎంత తినడానికి ఎంత బాగుండేదో. ఇప్పుడు మసాలా అంతా తినడానికి కదా కాకుండా ఉంది. ఇది అంత రుచిగా ఉంటుందా? తర్వాత ఏం వేయాలి? ధనియాల పొడి, అది వేయినాక కారపొడి, నెక్స్ట్ ఇదిగో ఫ్రెండ్స్, చింతాకు అనేది కొంచెం దంచుకుంటే కొంచెం ఒక్కలు దంచుకొని ఇలా పెట్టేసుకోవాలి. చింతాకు ఒకటే, పచ్చింతాకు పచ్చింతాకు. పొట్టి చేపలు బాగా వేయించుకొని కడుక్కోవాలి. ఆ ప్లేట్ కుర్చిచ్చు దాంట్లో తీసుకోండి. ఇట్లా కడుక్కొని బాగా శుభ్రంగా దాంట్లో వేసుకొని మసాలా వేగినది ఉప్పు కారం ఉప్పు పసుపు అంతా మగ్గినాక తునకలు ఒట్టి చేపలు వేసుకోవాలి. అట్ట ఉప్పు తగినంత ఉప్పు, ఉప్పు కారం అన్నీ చేపకు పట్టింది. కొద్దిగా ఒక్కొక్క చుట్టుకి నీళ్ళు, కాఫీ గలాసుడు ఇవి సరిపోతాయా? ఇంకా ఉడికితే కూర చూడు ఎట్టుంటుందో. మీరు వండే కూరకు లోకడ కూరకు చూడు. ఉడికినాక తెల్లవాయ కొబ్బరి పొడి పైన వేసుకుంటే బాగుంటుంది. చేపకు బాగా పడుతుంది, చిక్కగా ఉంటుంది. ఒక్కరన్నమాట కలబెట్టుకొని చిక్కగా ఉంది. చూడడానికి చాలా కొత్తగా అనిపిస్తుంది కదా. తిన్నాక చెప్పు అంత బాగుంటుందా? మళ్ళా చేసుకోవాలనిపిస్తుంది. అంత బాగుంటుందా? ఎక్కువ చేస్తారు కదా ఇట. మేము ఎక్కువ చేపలు వండుకుండేది ఇదే చేస్తాను. అప్పుడు అంత బాగుండేది. అప్పుడు ఇప్పుడు మసాలాలు ఇట్లా ఏమి ఉండేది. మసాలా వేసి ఊరు తినకుండా చేస్తాను కూరలు. అంటే మా వంటలు అలా ఉన్నాయన్నమాట. నా మసాలా కూర చూడు, ముద్దకు 2 ముద్దలు తిందురు. అంత బాగుంటుందంట. బాబా ఈరోజు పండగే. మూత పెట్టేస్తా. కూడా ఇట్లా చేసుకుంటాను రత. పచ్చి చింతాకు దంచి పసురు పిండి ఏంటి చింతాకులో రసము దంచి కూరలు పోసి వండుకుంటే నీళ్ళు కొని ఉంటుంది. ఎంత రుచిగా ఉంటుంది ఇదని చేపలు. ఇప్పుడు చేపలే బాగుంటాయి కదా. మేము మసాలా అన్నీ పెట్టి చేస్తాం. మసాలా అంతా పెట్టి గ్యాస్ స్టవ్లు అంతా వచ్చి తినకుండా చేస్తాను. ఇప్పుడు ఇట్లా చింతాకు చేసుకుంటే గ్యాస్ స్టవ్లు ఉండదు, తినే వాళ్ళకి బాగుంటుంది. అంత రుచిగా ఉంటుంది అన్నమాట. ఈ కూరలు ఎవరికి ఇష్టం మన ఇంట్లో? ఈ కూర అందరికి ఇష్టమే. మీ నాయన అయితే ఇంకా బాగా తింటాడు. నాన్న బాగా తిన్నాడా? ముసలామె మీ అవ్వ, అప్పుడు వాళ్ళు బాగా ఇష్టపడే. మీ అవ్వ ఎక్కువ చింతాకు వేసుకొని చేసుకుంటుంది దాంట్లో లోగడ. అప్పుడు వంటలు మాకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాం అన్నమాట. ఏంది మీరు మసాలా అంతా కూరలు చేసి తిన్నాను మసాలా తప్పక ఏమన్నా ఉంటుంది బాగా. ఇప్పుడు వంటలకు అప్పుడు వంటలు చూడు. ఇప్పుడు మసాలా తిన్నాడు కుదరకుండా చేస్తాను అనమాట.
స్టవ్లు వచ్చి అల్లాడిపోతాను. ఇప్పటి నుంచి ఆ వంట బాధ్యత అంతా నీకే, వంట రూపంలో చిక్కగా వచ్చింది కూర కూడా. చూస్తుంటే నోరు ఊడిపోతుంది. చాలా బాగుంది, చెప్పడం కాదు కానీ చాలా టేస్ట్ ఉండేస్తుంది కూర బాగా. చూస్తుంటే నోరు ఊడిపోయేట్టుందిగా. అయింది అత్త, అయిపోయింది కదా. సింపుల్గా అయిపోయింది చూసావా, మసాలా అస్సలు ఏం లేకోకుండా. చూడడానికి కూడా అన్నం పెట్టుకోపో, డిష్ చూసి అన్నం తెచ్చుకోనా? తెచ్చుకో. ఓకే. అక్క ముందు చూడు. అదే ఇదో అదే వేసి కలుపు. ఎలా చెప్తాము కూర్చొని బాగా ఎంత బాగుంది చూడు. తింటుంటే ఇంకా రాగి ముద్ద అయితే ఇంకా సూపర్గా పోద్ది. రాగి ముద్ద అయితే ఇంకా బాగుంటుంది. అత్తయ్య తినడమేమో కానీ నువ్వు పెట్టాక తెలుస్తుంది. కూర మాత్రం చూస్తే కలర్ఫుల్గా ఉంది. తిని చూడు ఒక ముద్ద. ఇందా ఒక ముద్ద తిని చూడు. ఇందా ఇదో సూపర్. ముద్ద పెట్టింది వస్తా బాగుంది కదా. బాగుందే, కమ్మగా ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంది. ఒక్కసారి తిన్నారంటే ఎవరు చూసినా చాలా బాగా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ వంట చేసుకోవాలనిపిస్తుంది. తప్పకుండా మా అత్తయ్యకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వంటలు మా బాగా పొగడుకొని బాగా చేయండి. ఇదా నేను ఇదా ఇలాంటి మంచి మంచి వంటలు చూపిస్తా. మా తరం వంటలు మా ఛానల్ ఫాలో కండి. చెప్పు. హలో, ఈ వంటలు చూసి మా ఛానల్ ఫాలో అయ్యి బాగా సబ్స్క్రైబ్ చేయండి. ముసలోళ్ళ వంటలన్నీ సాలీ కాకండి. మంచిగా చేసి చూపిస్తావా? మంచిగా చేసి చూపిస్తా. మంచిగా